దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 102 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద 25,000 కోట్ల రూపాయలతోని 1,350 రైల్వే స్టేషన్లను అత్యాధునికంగా అన్ని సౌకర్యాలతో హంగు ఆర్పాటాలతో ఏర్పాటు చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఈ నెల 22వ తారీఖు నాడు 102 రైల్వే స్టేషన్లను స్వయంగా దేశ ప్రధాని ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి యొక్క సహస్రాలతో వర్చువల్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ 102 రైల్వే స్టేషన్లను 22వ తారీఖు నాడు ప్రారంభించబోతున్నారు. ఈ 102 రైల్వే స్టేషన్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. బేగంపేట్, వరంగల్, కరీంనగర్. దానిలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. 25,000 కోట్ల రూపాయలతోనే అభివృద్ధి చేస్తున్నాం. దానిలో తెలంగాణ రాష్ట్రంలో 2,000 కోట్ల రూపాయల నిధులతోని 40 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నాం. కరీంనగర్ రైల్వే స్టేషన్ 33 కోట్ల 33 లక్షల రూపాయలతోని ఈ రైల్వే స్టేషన్లను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరుగుతున్నది. 2023 ఆగస్టులో ప్రారంభించిన పనులు ఇలా పూర్తవుతున్నాయి. కేవలం 21 నెలల్లో ఇలా దాదాపు 95% పనులన్నీ పూర్తయినాయి. చిన్న చిన్న పనులు అక్కడక్కడ ఉన్నాయి, అవి కూడా వెంటనే పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా క్వాలిటీ వర్క్ నడుస్తున్నది. మీరు గతంలో రైల్వే స్టేషన్ ఏందో తెలుసు మనకు. చాలా మంది యూత్ అందరూ కూడా సోషల్ మీడియాలో పెట్టారు. గతంలో రైల్వే స్టేషన్ 10 సంవత్సరాల క్రితము రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏంది, అప్పుడు ఉన్నటువంటి సౌకర్యాలేంది, ఇప్పుడున్న సౌకర్యాలేంది, అన్నింటి కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రచారం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎస్కలేటర్ గానీ, లిఫ్ట్ గానీ, వీఐపీ లాంచ్ గానీ, ఫుడ్ కోర్ట్స్ గానీ, దాంతోపాటు బుకింగ్ కౌంటర్ గానీ, ఏసీ గదులు గానీ, 9 ప్లాట్ఫామ్స్, ఇట్లా అన్ని రకాల మంచి ఎలివేషన్, ప్యాసింజర్స్ కు ప్రయాణికులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో ఇలా రైల్వే స్టేషన్ నిర్మాణం ఇలా కరీంనగర్ జరిగింది. కరీంనగర్ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉంటారు. ఈసారి ఇది జరిగింది. నెక్స్ట్ దఫా జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా మేము పూర్తిగా ఆధునీకరించబోతున్నాం. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఏ విధంగా ఆధునీకరించినామో జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా అన్ని సౌకర్యాలతో కూడా ఆధునీకరించాలని చెప్పి కేంద్ర మంత్రి గారు కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి 22వ తారీఖు నాడు ఈ రైల్వే స్టేషన్ ప్రారంభించబోతున్నాం. కాబట్టి ప్రజలతో కూడా పాల్గొని నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. సరే, క్వాలిటీతో పనిచేయాలి. మాకైతే క్వాలిటీ కనబడుతున్నది. క్వాలిటీ పనిచేయకుండా సంబంధిత వాళ్ళ వ్యక్తులు చర్య తెలుసుకుంటున్నాం. మేము క్వాలిటీ జరగాలని కోరుకుంటున్నాం. అటువంటి ప్రమాదాలు జరగకుండా కోరుకుంటున్నాం. కాబట్టి జరగద్దని మనం కోరుకుంటున్నాం. ఇప్పుడైతే క్వాలిటీగా జరిగినట్టు కనబడుతున్నది. శుద్ధం భవిష్యత్తులో మంచి ఉండాలని కోరుకుంటున్నాం, మంచి జరగాలని కోరుకుంటున్నాం. మరి దాంతోపాటు ఇక్కడ ఆర్ఓబి కూడా పనులు చకచక సాగుతున్నాయి. ఇక్కడ స్థానిక ప్రజలకు ఇబ్బంది కాకుండా, ఈ రోడ్డు చాలా బిజీ రోడ్డు కాబట్టి ఇబ్బంది కాకుండా 30 లక్షలతోని మనం రోడ్డు కూడా నిర్మాణం చేయడం జరిగింది. నిన్న అదనంగా 2 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలకు డ్రైనేజ్ సమస్య ఉందని వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తాం. వెంటనే అదనంగా 2 కోట్ల రూపాయలను కేటాయించి ఆ డ్రైనేజ్ సమస్యను కూడా మనం పరిష్కరించడం జరిగింది నిన్న మొన్న. ఆ ప్రజలందరూ చూడని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆర్ఓబి పనులు కూడా చాలా క్వాలిటీతో పనిచేస్తున్నారు. కాంట్రాక్టర్ ఇంకా సమయం ఉంది, అయినప్పుడు కూడా ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని అధిగమించి ఇలా పనులు చకచకా సాగిస్తున్నాం. ఉప్పల్ సంబంధించి కూడా పాత కాంట్రాక్టర్ పనిని వదిలిపెట్టిపోవడం, పాత కాంట్రాక్టర్ చెల్లించడం సిద్ధమైనాం. ఇప్పుడు సి గారితో మాట్లాడడం, కొత్త కాంట్రాక్టర్తో మాట్లాడడం, ఉప్పల్ సంబంధించి అధికారులకు సీరియస్ గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ గుర్తుతో కూడా చాలా సీరియస్ గా మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ జూన్ చివరి వారం వరకు 1 సైడ్ పనులు పూర్తి చేసి అప్పచెప్పే విధంగా వాళ్ళ
కొత్తగా తీసుకున్న కాంట్రాక్టర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా అదే విధంగా అదే డేట్ ను జూన్ టార్గెట్ గా వేసుకుని ప్రజలకు ఇబ్బంది కాకుండా పనులు చేయడానికి సిద్ధం ఉన్నారు. మరీ ఎక్కువ తొందర పెడితే కొత్త కాంట్రాక్టర్ వచ్చింది కాబట్టి, కొత్తగా పనులు ప్రారంభించింది కాబట్టి, క్వాలిటీ లేకుండా పనిచేసే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళకి చాలా సీరియస్ గా చెప్పడం జరిగింది. క్వాలిటీతో పనిచేయాలి, పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. ఉప్పల్ సంబంధించి జూన్ నెలాఖరు వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, కనీసం రాకపోకలకు ఇబ్బంది కాకుండా ఉండే విధంగా పనులు చేయాలని చెప్పి ఇలా సంబంధిత కండక్టర్ కూడా ఆదేశించడం జరిగింది. ఇది రైల్వేకి సంబంధించిన పనులు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇంతవంత జరుగుతున్న అభివృద్ది పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 1,50,000 కోట్ల రూపాయలను జాతీయ రహదారులకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 1,50,000 కోట్లతో 32,900 కోట్ల రూపాయలతోని 32,950 కోట్ల రూపాయలతోని రైల్వే అభివృద్ది పనులను చేస్తున్నాం. మేము కొత్త రైల్వే నిర్మాణాలు కానీ, గతంలో కూడా నాచారం టెర్మినల్ ప్రారంభించుకున్నాం. మనం నరేంద్ర మోడీ గారి యొక్క స్వాస్థలతో వర్చువల్ ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు 750 కోట్ల రూపాయలతోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అభివృద్ది చేస్తున్నాం. 350 కోట్లతోని నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ది చేస్తున్నాం. కేవలం ఈ ఏడాదిలోనే 5,000 కోట్ల రూపాయలకు పైగా నిధులతోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇప్పటి వరకు 32,950 కోట్ల రూపాయలతోని ఇలా రైల్వే స్టేషన్ అభివృద్ది చేస్తాం. కాబట్టి ఇన్ని చేస్తున్నప్పుడు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ కానీ, గతంలో ప్రభుత్వం కానీ ఏం చేస్తలేము ఈ చేసేటని ఎవరు? వాళ్ళ బస్టాండ్లకు, రైల్వే స్టేషన్లకు పోలిక తీసుకోండి. ఏ విధంగా క్వాలిటీ పనులు నడుస్తున్నాయి, త్వరితగతిన పనులు నడుస్తున్నాయి, ప్రజలకు అందుబాటులో పనులు తీసుకొస్తున్నాం. వాటి 1,50,000 కోట్లు నేషనల్ హైవేస్ కోసం తెలంగాణ రాష్ట్రం ఖర్చు పెడితే కూడా మాకు ఏమి వేయలే అంటారు. 32,950 కోట్ల రూపాయలు రైల్వే స్టేషన్ కోసం, రైల్వే నిర్మాణం కోసం అభివృద్ధి చేస్తాడు, మాకు ఏం చేయలే అంటారు. మరి సికింద్రాబాద్ కి ఇచ్చిన 750 కోట్లతో అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి ఎవరిది? 350 కోట్లతో నాంపల్లి స్టేషన్ అభివృద్ధి చేస్తే ఎవరిది అభివృద్ధి? కరీంనగర్ లో 33 కోట్ల 30 లక్షల రూపాయలతోని రైల్వే స్టేషన్ ఇంత అందంగా తీర్చిదిద్దే అభివృద్ధి ఎవరిది? ఒక ఈ సంవత్సరమే 5,000 కోట్ల రూపాయలతోని తెలంగాణ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పనులు చేస్తే అభివృద్ధి ఎవరిది? ఇవి అభివృద్ధి కాదా? ఇవి నిధులు కావాలి, పైసలు కావాలి. మీరు ఎన్ని బస్టాండ్లు అభివృద్ధి చేశారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన అభివృద్ధి ఏంది? మీరు చెప్పండి ఫస్ట్. మేము చెప్తున్నాం, క్లియర్ చెప్తున్నాం. మేము శ్వేతపత్రం విడుదలకు సిద్ధం. మీరు సిద్ధమా? కాబట్టి విమర్శలు మాని వాస్తవాలను గ్రహించి వాస్తవాలను ఒప్పుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ఆరోపి స్టార్ట్ చేసినాం. ల్యాండ్ అక్విజిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు. పని అయిపోతుంది. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కేంద్రం నిధులు విడుదల చేసింది, పనులు ప్రారంభించినాం. ఎవరి వల్ల ఆగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం వల్ల అవుతున్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఉంటేనే అభివృద్ధి. కేంద్రం సహకరించడానికి సిద్ధం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిత్యం విమర్శకే పరిమితమవుతున్నది. నరేంద్ర మోడీ గారిని తిట్టడం కోసము, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం మాత్రమే సమయాన్ని వెచ్చిస్తుంది తప్ప కలిసి ఏ విధంగా అభివృద్ధి చేసుకుందాం, జరుగుతున్న అభివృద్ధికి ఏ విధంగా సహకరిద్దామని చెప్పి ఆ సోయిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్నది. నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. డైలీ అవకాశము అట్లుంటది. రైల్వే ట్రాక్ సంబంధించి కానీ రాకపోకలకి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. కొంతమంది కనుక కష్టమైంది, ఆ ఇబ్బంది ఏంది, ఆ సాధ్యమా అసాధ్యాన్ని గుర్తించారు. వాళ్ళు విమర్శిస్తారు. రోజు ఆపాలే. అంతకుముందు ఒకసారి నడుస్తుంది. ఇప్పుడు దాన్ని పెంచినాం. మనం ఎట్లా అవకాశం ఉంటే అట్లా పెంచే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక వినతి పత్రం పంపించి చేతులు దులుపుకుంటే కాదు. అది సాధ్య అసాధ్యాన్ని గుర్తించాలి. జరుగుతున్న ఇబ్బంది ఏంది, ఏ విధంగా సాధ్యం చేసుకోవచ్చో ఆలోచించి
నిర్ణయం తీసుకోవాలి, ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఒక స్టేట్మెంట్ పడేసి విమర్శిస్తే కాదు. ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుందన్నా. రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అంతా తప్పకుండా సహకరిస్తారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. ఏం చేయాలి? సంఘటన జరగకున్నప్పుడే స్పందించి బతుకుంటే పరిహారం, చచ్చిపోతే సంతాపం కాదు. అటువంటి సంఘటన జరగకుండా ఏం చేద్దాం, జరిగినప్పుడు ఏ స్థాయిలో స్పందిద్దామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉండాలి. ఉంటే ఇటువంటి ప్రమాదాలు జరిగాయి. సరే, సంఘటన చెప్పిరాదు, అనుకోకుండా జరిగిన సంఘటన. ఏదంటే ఆ బిల్డింగ్ లో కనీసం లోపలికి పోవడానికి కూడా అవకాశం లేకుండా ఉండేటువంటి ప్రమాదం. మరి ప్రజలు కూడా ప్రభుత్వాలకు సహకరించాలి. ఇదే ఒక సంఘటన జరిగింది, ఇంత పెద్ద దారుణమైన సంఘటన జరిగింది. ఇటువంటి కట్టడాలు ఇంకెక్కడ ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ. దాన్ని సరి చేసుకుని రేపు మనకు కూడా ప్రమాదం వస్తే, మన ఇళ్లలో ప్రమాదం వస్తే, రేపు ఫైర్ ఇంజిన్ వాళ్ళు వస్తే కూడా వాళ్ళకు వెసులుబాటు ఉండే విధంగా, వాళ్ళు కాపాడే విధంగా ఉండే విధంగా ఏ విధంగా మనం సౌకర్యాలు మెరుగుపరుచుకోవాలో ప్రజలు కూడా సౌకర్యాలు మెరుగుపరుచుకునే విధంగా ఆలోచన ప్రజల్లో కూడా రావాలి. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ప్రభుత్వాలను విమర్శించాలి, విమర్శించడం పనిగా కాదు. ఇలా సంఘటన జరిగింది, ఫైర్ స్టేషన్ వాళ్ళు లోపలికి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, కానీ లోపలికి పోయే అవకాశం లేదు. దానిలో ఇది తప్పేవాడిది. కాబట్టి ఇటువంటి కట్టడాలు ఎక్కడ ఉన్నా కూడా, మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, ఇటువంటి కట్టడాలు ఎక్కడ ఉన్నా కూడా దయచేసి సరి చేసుకోండి. రేపు అనుకోకుండా ప్రమాదం చెప్పకుండా రాదు, చెప్పొచ్చేది కాదు. అనుకోకుండా వచ్చినప్పుడు ఆ ప్రమాదం నుంచి మనల్ని కాపాడాల్సిన బాధ్యత సంబంధిత వ్యవస్థ మీద ఉంటుంది. కాబట్టి వాళ్లకు సహకరించే విధంగా అన్ని రకాలుగా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఉందని కోరుతా ఉన్నాం. లేదు, ఈ 3 months లోపల టెండర్ నిర్వహిస్తున్నాం. కరీంనగర్ జగిత్యాల రహదారికి సంబంధించి మొన్న కూడా నితిన్ గడ్కరీ గారు దృష్టి తీసుకొస్తే వారు కూడా ప్రకటించారు. 3 months లోపల టెండర్ ప్రాసెస్ పూర్తిగా కంప్లీట్ చేయడానికి మేము సిద్దమై ఉన్నాం. వరంగల్, కరీంనగర్, జగిత్యాల రహదారి.